నెల్లూరు నగరంలోని దర్గా మెట్లోని బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రొట్టెల పండుగ నూతన కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. हमारे तमाम जितने भी सब साथी हैं कोटमिरेड्डी साहब और हसीर राणा सब जने तशरीफ लाए हैं, सबके आने को कबूल फरमा, जमा होने को कबूल फरमा, इसके प्रोग्राम में कामयाबी अता फरमा, कामरानी अता फरमा, सबको सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा, सबके उम्र में दराजगी अता फरमा। जितने लोग या इलाही या फेस्टिवल के लिए मेहनत कर रहे हैं सबको सेहत अता फरमा, तंदुरुस्ती अता फरमा, सबको जज्बा अता फरमा। इन औलिया अल्लाह अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना The side. No. इन्फॉर्मेशन दे अजी షకీల్ గారిని వేదిక మీద కోరుతున్నాం. అబూబకర్ గారు అలాగే షకీల్ భాయ్ వేదిక మీద కోరుతున్నాం. అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన వంతు సహకారం అన్ని రకాలు అందించారు. ఇక మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా ఈ బారా షాహీద్ దర్గా అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో ఈ స్థాయిలో ఏర్పాట్లు వచ్చాయి. కానీ పూర్తి కళ ఇంకా చేయాల్సిన దండిగా ఉన్నాయి. అందుకే పొంగూరు నారాయణ గారు, అజీజ్ గారు చొరవ తీసుకుని దాదాపు, అదేవిధంగా నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని దాదాపు 9 కోట్ల రూపాయలు ఈ దర్గాకి, ఆ యొక్క ప్రార్థనా మందిరానికి నిధులు విడుదలయ్యాయి. ఈ యొక్క రొట్టెల పండుగ పూర్తయిన వెంటనే ఆ పనులు దగ్గర నుండి ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో మొట్టమొదటగా ఆ యొక్క బారా షాహీద్ దర్గా కమిటీ ప్రమాణ స్వీకారం సామూహికంగా ఉంటుంది. అది అయిన తర్వాత పోస్టర్ నేను బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నాను. ఈ సందర్భంగా నేను నా పదవిని పూర్తి బాధ్యతతో, నిజాయితీతో, నిబద్ధతతో, అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తానని, పండుగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తానని, ఏ విధమైన మత, ప్రాంత, రాజకీయ వివక్ష లేకుండా సమానత్వంతో సేవలందిస్తానని, పండగ సందర్భంగా వచ్చే భక్తులకు, సందర్శకులకు కృషి చేస్తానని, కమిటీకి సంబంధించిన గోప్యమైన సమాచారం, నివేదికలను అనధికారికంగా ఎవరితోనూ పంచుకోనని, నా పదవిని ఉపయోగించి ఏ విధమైన స్వలాభ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చెయ్యనని ఆ దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అజీజ్ గారు, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, దర్గా కమిటీ కూడా కొంచెం బాయ్ ఒక్క స్టెప్ అనకంటారు. ఇంతియాజ్ కొంచెం ముందుగా ఉన్నాం. ఏమో ఓకేనా? ఆల్ వెల్. శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది పదవి కాదు, బాధ్యత. ఈ బాధ్యత బారా షాహిదుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ బారా షాహిదుల ఆశీర్వాదంతో మీరు కమిటీ చైర్మన్ గా, కమిటీగా సభ్యులుగా వచ్చిన దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 10 రోజుల పాటు ఒక వాలంటీర్ లాగా ప్రతి ఆ యొక్క కమిటీ సభ్యులు, చైర్మన్ దగ్గర నుంచి కమిటీ సభ్యుల దాకా అందరూ కూడా అంకిత భావంతో చిత్తశుద్ధితో పనిచేయాలని, ఎవరి పాత్ర ఏమిటన్నది ఇప్పటికే డ్యూటీలు కూడా మీకు తెలియజేసి ఉన్నారు. దీనికి సంబంధించి మీకు సూచనలు సలహాలు ఇచ్చేదానికి షంసుద్దీన్, షాబీర్ ఖాన్ ఇద్దరు కూడా ఉంటారు. అదేవిధంగా అజీజ్ గారు కూడా ప్రతిరోజు ఇక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తారు. మధ్య మధ్యలో నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తారు. దయచేసి పూర్తి బాధ్యత తీసుకో. ఫామ్ అయిందో ఆ కమిటీ చైర్మన్ కాదర్ భాషకి, కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. చాలా సంతోషం. మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్గా మేయర్. అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క బారా షాహీద్ దర్గాని ఎంతో డెవలప్ చేశాం. ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం 2014 వచ్చినప్పుడు రొట్టెల పండుగకి ఆ చెరువులో కంప్లీట్గా లారీలు కడుగుతుండేవాడు. అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్గా చేస్తాం, పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా యాక్చువల్గా ఎంతో డెవలప్ చేశాం. తర్వాత శ్రీధర్ గారు తన వద్ద డెవలప్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై నేను శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది, అజీజ్తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది. 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ. ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే శ్రీధర్ గారితో, అజీజ్తో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్ల అంతకుముందు శాంక్షన్ చేశారు. దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే మీరు ప్రేయర్ హాల్ ఈద్గా దాన్ని పూర్తి చేయాలని నేను ప్రపోజల్ పెట్టి యాక్చువల్గా ఈ పండగ ముందే దాన్ని కంప్లీట్ చేయాలంటే అటు ఎమ్మెల్యే గారు మరియు అజీజ్ గారు కాదు దీన్ని మేము అంతకుముందు ఒక విధంగా డిజైన్ చేసాం, ఆ విధంగా డిజైన్ చేయాలా, కాబట్టి మాకు ఫండ్స్ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నుడావాడు 5 crores వారు స్పేర్ చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. మంత్రి గారిని అడిగాను, ఫరూక్ గారిని, ఆయన 1.5 కోటి స్పెషల్ ఫండ్ ఇస్తానన్నాడు గ్రాంట్. అదేవిధంగా వర్క్ బోర్డు వాళ్ళు మరొక 1,40,00,000 ఇస్తున్నారు. మిగతాది మున్సిపాలిటీ ఎంత షార్ట్ అయితే దాన్ని మున్సిపాలిటీ ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా అరేంజ్ చేశాము. దాదాపు 9 కోట్ల రూపాయలతో దాన్ని ఏదైతే మీరు ఇక్కడ ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో అదే డిజైన్తో ఈ యొక్క రొట్టెల పండుగ అవ్వగానే వెంటనే టెండర్లు పిలిచి దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఒకటే నేను అందరినీ కోరుకునేది, అటు చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్ కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బారా షాహీద్ దర్గా కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారానికి రావడం చాలా సంతోషం.
ఇటువంటి కార్యక్రమానికి మీ అందరూ దాదాపు 80 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. చైర్మన్ ఖాదర్ బాషా గారు, మీ అందరూ కూడా కమిటీ మెంబర్స్ అయ్యామని సంతోషపడడం కాదు, చైర్మన్ కూడా చెప్తున్నాను. పవిత్రంగా, ఖచ్చితంగా పవిత్రంగా మీరు ఈ 10 రోజులు ఏది కూడా మనసులో మనశ్శాంతిగా ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా మీ ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా మనసు పెట్టి వచ్చే ప్రజలు కానీ ప్రతి ఒక్కరిని కానీ మీరు మనస్ఫూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం, ఈ దర్గా రొట్టెల పండుగ ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ వాతావరణం, పండగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని, శ్రీధర్ గారిని కోరుకుంటున్నాను, మళ్ళీ ఇట్టే ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ, తప్పులు జరిగిన ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదన్నా చేసుంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దర్గా రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఇప్పుడే చెప్పాడు సోదరులు సిద్ధారెడ్డి గారు నుడా పాత్ర కూడా ఉందని. ఆర్చిలో ప్రధానంగా నుడా తరఫున 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరో ప్రార్థనా మందిరానికి 5 కోట్ల రూపాయలు నుడా తరఫున ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ దర్గా అభివృద్ధికి నారాయణ గారు ఎంతో శ్రమించారు. అదే రకంగా అజీజ్ గారు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఆ రొట్టెల పండగప్పుడు అక్కడంతా ఇచ్చినప్పుడు ఆ రాళ్ళంతా కూడా నారాయణ గారు రోజు ఇక్కడే. అటువంటిది ఈరోజు మా సోదరుడు సిద్ధారెడ్డి గారు నిజంగా ఆయన ఒక అదృష్టవంతుడు. ఆయన అయిన తర్వాత ఈ దర్గాకి ఎంతో అభివృద్ధి చేయాలని కృషితో ఉన్నారు. అదేవిధంగా సిద్ధారెడ్డి గారు అడుగుతున్న పక్కనే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఉంది, దాన్ని కూడా నుడా తరఫున మీతో మాట్లాడి మేము కలిసి దాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దానికి మీతో మాట్లాడి చేస్తామని కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ. అందరము ఒకటి అర్థం చేసుకోవాలి, మనందరం ఉదయం లేస్తే ఈ దర్గాను చూస్తాము, దర్గాలో తిరుగుతాము. అయితే భారతదేశం నుంచి అనేక మంది ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతాయి, ఇదొక పవిత్రమైన స్థలమని నమ్మి ఇక్కడికి వస్తున్నారు లక్షలాది మంది. మనం ప్రతిరోజు చూసి ఇది మనకి 4 గోడల లెక్క కనిపించవచ్చు. వచ్చే భక్తులకి ఆ యొక్క పవిత్రత మీ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ ప్రతి అడుగులో, మీరేసే ప్రతి అడుగులో, మీరు మాట్లాడే ప్రతి మాటలో, మీరు వ్యవహార శైలిలో ఆ పవిత్రత, ఆ భక్తి భావాలు మీ అందరిలో కనిపించాలి. అదేవిధంగా అనేక మంది మహిళలు చిన్న చిన్న బిడ్డలతో పాటు ఇక్కడ వస్తారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి, కార్పొరేషన్ నుంచి మన సాయశక్తుల ఏమేం కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మనం కానీ వాళ్ళకి ఎక్కడికక్కడ అవసరమైన దగ్గర వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళకి ఈ చెత్త ఇవన్నీ వేయకుండా, గతంలో మీకు తెలుసు 14 నుంచి 19 మంత్రి గారు ఉన్నప్పుడు, అప్పుడు నేను మేయర్, మా చేత చెత్త ఎత్తించేది మంత్రి గారు. ఒక అగ్గిపుల్ల కింద పడితే ఆ అగ్గిపుల్లని తీసేవాడు, టీ కప్పు పడితే టీ కప్పు తీసేవాడు. అంటే మొత్తం పడిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేది కాదు, వాళ్ళు వేస్తా ఉంటారు,
మనం తీస్తా ఉంటాం. భక్తులు వాళ్ళు వచ్చేదే ఇక్కడ ఆ షాపింగ్ చేయడానికి వస్తారు, ఇక్కడ భక్తి కోసం వస్తారు, ఆ పిల్లలతో వస్తారు. వాళ్ళకి ఎక్కడ మనం ఇబ్బంది చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వేసుకుంటే మనం తీపియాలి. ఈరోజు జోన్ వైజ్ కానీ ఈ కమిటీకి కొన్ని బాధ్యతలు మీ అందరికి కానీ ఇచ్చున్నాం. అది కానీ మళ్ళా మాట్లాడతాం మీతో. ఆ బాధ్యతలు నేను అదే చెప్తున్నా, జనరల్ గా ఇవి ఎవరికి ఇస్తారంటే ఇటువంటి అన్ని స్వయంగా భక్తి భావాలతో వచ్చే వాళ్ళకి ఇస్తాం. కానీ ఇక్కడ మాతో పాటు రాజకీయంలో ఉండేవాళ్ళు మీరు చూపిస్తున్న చొరవకి మీకు అందరికి ఇవ్వడం జరిగింది, మీ పైన నమ్మకం. కాబట్టి దీన్ని కొద్దిగా క్యాజువల్ గా తీసుకోకుండా ఆ భక్తి భావాలతో పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా కార్యాచరణ ఎలా చేయాలనేది మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ ప్రోగ్రామ్స్ తర్వాత చేసుకుంటాము. ఇది ఒక పండగ వాతావరణం. జీవితంలో ఇటువంటి అవకాశం అందరికి రాదు. నెల్లూరులో 5 లక్షల మంది ఉంటే మీ 80 మందికే వచ్చింది. సో ఇవన్నీ అర్థం చేసుకొని ఒక మంచి కార్యక్రమము, దీన్ని ప్రతి ఒక్కరు భక్తి భావాలతో పనిచేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం పండగ అయిపోయేదాకా, వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేదాకా మనం చేయాల్సిన సేవలన్నీ చేయాలని కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఎక్కువ మాట్లాడే చేత కాదు, మా చేతగా నాకైతే ఏం తెలియదు. కానీ దర్గా నెల్లూరు చైర్మన్ దర్గాకి నాకు చైర్మన్ చేసేందుకు వాళ్ళకి మంచి పూర్తిగా నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. మినిస్టర్ గారికి, ఏమిరెడ్డి ప్రభాకర్ గారికి, మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, వడా చైర్మన్ అజీజ్ శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ నా నమస్కారాలు.